అంటే మీరు చేసే పనిలో సొంత లాభం కొంత మానుకొని పరుల కోసం అన్నట్టుగా, అంటే కళని సేవించటం అన్న దృష్టితో మనం చూడొచ్చు కదా. నేను మట్టుగా ఒప్పుకోను. కళా సేవని మీరు మీ దృక్పథంతో చెప్తున్నారు. మనం అంటే వేరే విధంగా చూసుకుంటే సినీ కళామతలు ఇప్పుడు అంటే గొప్ప సీనియర్ ఆర్టిస్ట్ తల్లి ఏంటండి సినిమాకు సినిమాకు కళ అంటే ఒకటి. ఇప్పుడు మీరు ఒకటి చెప్పొచ్చు, మీరు పుట్టింది పెరిగింది సినిమాలు కాబట్టి మీరు ఇది చెప్తున్నారండి. మాలాంటి వాళ్ళకి తెలియదు ఏమిటి అనుకుంటే మీరు కళ అంటే కళ అన్నాం. అంటే మనిషికి కావాల్సిన అన్ని అవసరాల్లో వినోదం కూడా ఒకటి. అంటే ఉత్సాహంగా ఉండటానికి, ఉల్లాసంగా ఉండటానికి వినోదం ఉండొచ్చు. ఆ వినోదాన్ని మీకు చెప్పేవాడికి వాడు కరెక్ట్గా నడుచుకుంటే ఈ ఏళ్ళు ఇలా చూపిస్తుంది, ఈ 4 ఏళ్ళు నన్ను చూపిస్తుంది కదా. అది ప్రతి పౌడర్ వేసే ముఖానికి పౌడర్ వేసే ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఎవ్రీబడి మస్ట్ నో దట్. నేను దేన్ని కాదని చెప్పను. నేను ఒకటే చెప్తాను, 100% బ్రతుకు తెరువు. అంతే. ఫుడ్, అన్నం దానికి టైం ప్రకారం పెట్టకపోతే జరుగుతుంది. దాని ఆయన కెమెరామెన్ అవుతారు, మీరు ఇది అవుతారు, ఏదో ఒకటి అవుతూ ఉంటారు. ఎవరో ఒకరు ఏదో అవతారం ఎత్తేస్తారు. ఏ అవతారాన్ని తీయాలి. నేను అనేది ఏ అవతారాన్ని మీరు తీసుకోండి, కానీ కొంచెం నేనేంటి దాంట్లో ఉండాలని నా రిక్వెస్ట్. మీరు మొదటి నుంచి అంటే తెలుగు సినిమా పుట్టి నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. అంటే ఎన్ని మార్పులు చేర్పులు మీరు అన్నారు ఇందాక, ఈ ఇంటి నిలువెత్తు డ్రమ్ ఉండేది అంటే నెగిటివ్ ని పాజిటివ్ ఫిల్మ్ తీయడానికి ప్రాసెస్. ఇప్పుడు కృష్ణుడు పంజు అని పెద్ద డైరెక్టర్, తమిళలో పిక్చర్ తీసేవాళ్ళు, తెలుగు అన్ని పిక్చర్ తీశారు. కానీ వాళ్ళు కృష్ణుడు పంజు, నేను, ఎంవి రామన్ అని ఒక పెద్ద డైరెక్టర్ ఉండేవాడు. మేమందరూ కలిసి డ్రమ్మును తిప్పేవాళ్ళు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, ఎల్వి ప్రసాద్ గారు, ఆయన బాంబే నుంచి వచ్చారు. ఆయన కూడా గేట్ కీపర్గా ఆ పని ఈ పని చేసుకుని ఏదైనా బ్రతుకు తెరువు గురించి ఆయన చేశారు. బ్రతుకు తెరువు కొంచెం అన్నం దొరికిన తర్వాత ఆయనకి కానీ నాకు కానీ పిల్లలు అనేవాళ్ళు పుట్టారు. పెళ్ళి అంటే ఒకటి చేసుకున్నాం. పెళ్ళి చేసుకోవాలని ఒక బంధం ఉంది మనకి. ఆ బంధంలో పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టుకొచ్చారు. ఆ పిల్లల్ని మన లైఫ్ లాంగ్ కాపాడాలి కదా. ఆ పిల్లల్ని కాపాడే దీంట్లో ఒక్కొక్కటి పైకి వస్తాం. ఆ పైకి వచ్చేటప్పటికి ఇప్పుడు నేను సిగరెట్, కాఫీ, టీ, డ్రింక్ ఏమి తాగను అంటే ఎందుకు అంటే రేపొద్దున నా పిల్లల్ని నేను జాగ్రత్తగా చూసుకోవాలి, 10 రూపాయలు ఉన్నది చేర్చి పెట్టాలని. అది కొన్ని కోట్లు వస్తే కోట్లు ఎందుకండి, కాబట్టి వద్దు. ఆ కోట్లు మీరు తీసుకునే బదులు నేను అడిగేది ఏంటంటే మిమ్మల్ని పైకి తీసుకున్న ప్రొడ్యూసర్ని పైకి తీసుకురండి. ఇప్పుడు మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్కి ఎవరికి ఈవెన్ ఫుడ్ లేకుండా వస్తున్నారు. ఆ పొజిషన్లో ఉంది. ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళకి మీరు రిప్లై చేయండి. నేను బాబు మోహన్ని నేను ఇంట్రొడ్యూస్ చేశాను, మారుతిరావుని నేను ఇంట్రొడ్యూస్ చేశాను, సుమన్ని నేను ఇంట్రొడ్యూస్ చేశాను, భానుచంద్రని నేను ఇంట్రొడ్యూస్ చేశాను. ఆర్టిస్టులు ఆల్మోస్ట్ ఆల్ ఆర్టిస్టు, కైకాల సత్యనారాయణ గారు, మేమందరూ చాలా మంచివాళ్ళు. వాళ్ళందరూ ఎప్పుడూ డబ్బులు అడిగేవాళ్ళు కాదండి. ఎస్వి రంగారావు లాంటి వాడు నా దగ్గర 7 సినిమాలు పనిచేసాడు. 5,000 10,000 ఇస్తే చాలా గొప్పగా తీసుకునేవారు. గుమ్మడి గారు 9 పిక్చర్లకు పనిచేశారు. నాకు 10,000 కన్నా ఎక్కువ తీసుకోలేదు. మరి అది గొప్పతనం. వాళ్ళు గొప్పతనం అంటాను, నా గొప్పతనం కాదు అది, వాళ్ళ గొప్పతనం. ఎంత డబ్బు కాదురా, క్యారెక్టర్ రా అనేవాళ్ళు. అలాగే అది క్యారెక్టర్ కావాలి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు దిగిన వెంటనే ఎంత ఇస్తావు, పక్కా వ్యాపారం అయిపోయింది. మీ సినీ ప్రస్థానం మళ్ళీ సినిమా లోకంలోకి వస్తే మీరెంతో మంది అంటే ఆణిముత్యాలను అందించారు పరిశ్రమకి. చాలా మంది అంటే ఆ టాలెంట్ ని మీరు గుర్తించడం ఒక ఎత్తు అయితే, వాళ్ళు తర్వాత పైకి వచ్చేసి వాళ్ళకి టర్నింగ్ పాయింట్ అయింది. చాలా మంది, దాసరి గారు, చాలా మంది ఈవెన్ చిరంజీవి గారికి కూడా అది చెప్పినట్టు ఇంట్లో రామి వీళ్ళ ఒక బ్రేక్. సో అలాంటి మంచి తారలను అందించారు. మరి అంటే కొన్ని లిమిటెడ్, ఇప్పుడు మీ సినీ ప్రస్థానం చూసిన 100 ఏళ్ళు, సినిమాకి ఎంత చరిత్ర ఉందో మీకు అంతే వయసు.
ఇందులో చేసిన సినిమాలు చాలా కొన్ని, ఎందుకలా మీరు అంటే ఇంకా కావాలంటే మీరు చేయొచ్చు, మీకు ఆ కెపాసిటీ ఉంది? కెపాసిటీ ఉంది, అన్నీ ఉంది, తెలుసు నాకు. ఇండస్ట్రీ అంటే మాకు బాగా తెలుసు కాబట్టి ఇప్పుడు ఎందుకు తెలియట్లేదంటే పిక్చర్ రిలీజ్ చేసామంటే ఒక ఎగ్జిక్యూటర్ కావాలి, ఒక డిస్ట్రిబ్యూటర్ కావాలి. ఎగ్జిక్యూటర్ వాళ్ళు కూడా నేను వల్గర్ లాంగ్వేజ్లో చెప్పాలంటే చాలా లాంగ్వేజ్లో చెప్పగలుగుతాను, అది వద్దు. వాళ్ళు మన డబ్బుని తినేవాళ్ళే కానీ మనకి ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకు ఇంత కష్టపడి మనం చేయడం అనేది ఇప్పుడు మానేయడానికి కారణం నేను అదే. అది మన డబ్బుని వాళ్ళు ఇప్పుడు 20% డిస్ట్రిబ్యూటర్ కమిషను, 60% ఎగ్జిక్యూటర్ కమిషను, ప్లస్ 20%, 25-30% గవర్నమెంట్. ఇదంతా పోతే మిగిలేదు మనకు వచ్చి 10%, 15%లే. ఈ 15%కి రిస్క్ వస్తే మొత్తానికి నేను ఒక్కడనే. సక్సెస్ అయితే వీళ్ళు గవర్నమెంటు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిక్యూటరు, ఆ కమిషన్ ఏజెంటు వీళ్ళందరికీ సరిపోతుంది. అది